ఏలూరు బీడి గట్టు రోడ్డు, అలాగే చెరువు గట్టు కాలనీ అంటారు. ఇది చాలా విశేషంగా చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం భక్తుల సహకారంతో జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయము అయ్యగారు చెప్పారు. అలాగే ఈ యొక్క దేవాలయం మీకు అందరికి కూడా నేను చూపిస్తాను. మీరు ఎవరైనా సరే ఏలూరు చుట్టుప్రక్కల కానీ ఏలూరు పట్టణంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క దేవాలయాన్ని ఒకసారి దర్శించి చూడండి. ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మొదటి మీట్ ఎక్కగానే ఒక తెలియని అనుభూతి. నేను కూడా ఇప్పుడు ఇటువైపు వెళ్తూ నాకు మనసులో ఒకసారి ఈ రామాలయాన్ని దర్శించాలని కోరిక కలిగి ఆగితే లోపలికి వస్తే ఒక చెప్పలేని అనుభూతిని పొందుతూ ఒక మంచి వైబ్రేషన్ అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఏదైతే మనకు ఒక ఎనర్జీ లభిస్తుందో ఒక దేవాలయం దర్శించినప్పుడు మన యొక్క బాడీలో అంటే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడాను యాక్టివేట్ అవుతాయి. ఇటువంటి ప్రదేశం కానీ వచ్చి ఒక కాసేపు ఒక 15 నిమిషాలు కూర్చొని మీరు ఇక్కడ ధ్యానం చేసుకున్న, మనస్సు పూర్తిగా ఆ యొక్క జై శ్రీరామ్ అనే నామాన్ని తలుచుకున్న మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు బలోపేతమవుతాయి. మూలాధార చక్రము, ఇటువంటి మనకి 7 రకాల చక్రాలు ఉంటాయి శరీరానికి సంబంధించి. అందువల్ల మీరు ఎవరైనా సరే ఏలూరు ప్రాంతవాసులు అయితే కనుక ఏలూరు చుట్టుపక్కల వాళ్ళు కూడాను ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి అనుభూతిని పొందిన తర్వాతే మీరు మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు భక్తుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుకున్న వారికి అనుకున్న కార్యక్రమాలు, వాళ్ళు కష్టాలు ఏమున్నాయో, బాధలు ఏమున్నాయో అన్నీ కూడా ఇక్కడ అమ్మవారు తీరుస్తుందని, అలాగే ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము 40 సంవత్సరాల క్రితము ఈ భూమిని తవ్వుతున్నప్పుడు ఈ ప్రదేశంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క రూపం అంటే విగ్రహం లభించిందని ఇక్కడ మనకి అయ్యగారు చెప్పారు. ఆ యొక్క విగ్రహం ఇక్కడ లభించడం వల్లే మొదటగా ఇక్కడ వినాయకుని దేవాలయము నిర్మించాలని తలపెట్టారు. ఒక వినాయక దేవాలయం నిర్మించడానికి తలపెట్టిన తర్వాత అనుకోకుండా దుర్గామ్మ వచ్చి కూర్చుంది. ఆ తర్వాత సీతా సమేత శ్రీ రామచంద్రమూర్తి వచ్చి ఇక్కడ మనకి గ్రామాల్లో ముఖ్యమైనది రామాలయం ఉండాలి కాబట్టి అటువంటి రామాలయం కూడా ఈ యొక్క దేవాలయంలో నిర్మాణం చేశారు. తర్వాత ఈ యొక్క దేవాలయం కానుకుని పక్కన కొంచెం స్థలం ఉంది. ఆ స్థలంలో వీళ్ళు భవిష్యత్ అంటే మందికి అందుబాటులో ఉండాలని ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఏమైనా శుభ కార్యక్రమాలకి. అలాగే దేవాలయంకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన పూజలు ఆ స్థలంలో నిర్మాణం చేయాలనుకుంటున్నారు. అందుకు కానీ ఎవరైనా సరే దాతలు కానీ ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి సహకరించి, ఆ కమ్యూనిటీ హాల్కి సహకరించి త్వరలో ఇక్కడ వాళ్ళకి ఒక కోరుకుంది, ఒక శివాలయం కూడా నిర్మిద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఈ యొక్క దేవాలయం నేను మీకు చూపిస్తా, ఈ అడ్రస్ మీకు చెప్తాను, అదేవిధంగా లొకేషన్ కూడా నేను షేర్ చేస్తాను. భక్తులు ఎవరైనా సరే ఒకసారి వచ్చి దేవాలయాన్ని సందర్శించి ఎనలేని అనుభూతిని, ఆనందాన్ని, చక్కని ఒక మనసుతో నిండుగా మీరు వెళ్తారని నేను ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో తెలియజేస్తున్నాను.